అందరు తెరిచినట్లయితే ఒక వచనం చూద్దాం. 39వ వచనం చూద్దాం. యోహాను 9వ అధ్యాయం 39వ వచనం చెప్పండి. అప్పుడు యేసు, ఎవరండి, ఎవరు ఈ మాటలు చెప్తుంది? యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకంలోకి వచ్చి తినని చెప్పాను. ఆమెన్. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటండి? చూసే వాళ్ళని చూపించడానిక? కాదండి, చూడని వారిని. ఎవరిని? ఇప్పుడు ఎలా దేవుడు చూస్తే ఏకమయ్యాడు? తను చూడడం వల్ల, కళ్ళు మూసేయడం వల్ల. మీరు అందరూ దేవా నేను చూడాలనుకుంటున్నాను ప్రార్థన చేస్తుంటారు కదా అప్పుడప్పుడు. అప్పుడు ఏమంటున్నాడు? అలా అయితే నువ్వు నన్ను చూడలేమంటాడు దేవుడు. ఒకవేళ నువ్వు నన్ను చూడాలంటే నీ దృష్టిని తెరవాలా, మూసేయాలా? దేవా నా మనోనేత్రాలు తెరువు అని ప్రార్థన చేస్తుంటారు. అలా మనోనేత్రాలు తెరిస్తే దేవుడు కనిపిస్తాడా? కనిపించడండి. తలంపులే వస్తాయి. తలంపుల ప్రకారంగా వాళ్ళు దేవుని కట్టుకుంటారు. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు? నేను చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావాలని తీర్పు నిమిత్తం ఈ లోకానికి నేను వచ్చాను అంటున్నాడు. ఆమె. అందుకే ఎప్పుడైతే తన కళను మూసేశాడో దేవుడితో తన కళని నోవాకి ఇచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు కళతో తను చూసుకున్నప్పుడు తనలో ఏ మంచి లేదు, దేవుడు కళతో తను చూసుకున్నప్పుడు తను ఎక్కడ తేలాడుతున్నాడు? నీటి మీద తేలాడుతున్నాడు. బ్రతిగా చనిపోయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు ఈ ఒక్క విషయాన్ని మనం తెలుసుకుందాం. మనం కూడా అంతే అండి. మనలోకి పాపము మరణము రెండు వచ్చాయి. ఎన్ని వచ్చాయండి? ఎన్ని వచ్చాయి? ఎలా వచ్చింది మీలోకి పాపం అండి? మీలోకి పాపం వచ్చిందా రాలేదా? మీలో పాపం ఉందా? ఎలా వచ్చింది? మనమేమనుకుంటాం, నేను మొన్న అబద్ధం ఆడాను కాబట్టి పాపం వచ్చింది. మనం పాపం చేశాం కాబట్టి మనకు పాపం వచ్చిందని మనం అనుకుంటాము. కానీ దేవుడి దృష్టిలో మనం ఎలా పాపులమయ్యామన్నది వేరుగా ఉంది. హల్లెలూయా. దేవుడు జస్ట్ ఒక మనిషిని చూసి అందరినీ చూసేసాడు దేవుడు. ఎందుకంటే మన హృదయాల మధ్య ఎటువంటి వ్యత్యాసం లేదండి. మన అందరి మనసులు ఒకటే. ఆమె. మనుషుల మధ్య వ్యత్యాసం ఏమీ కూడా లేదు. కానీ మనుషులు దేన్ని నమ్ముతున్నారు అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆమె. నోవాహుకి మిగతా ప్రజలకి ఎటువంటి తేడా లేదండి. కానీ నోవాహు చేసిన గొప్ప విషయం ఏంటంటే తన కళ్ళు తెరిచాడా, తన కళ్ళు మూసేసాడు. అప్పుడు ఎవరి కళ్ళను పొందుకున్నాడు? మరి దేవుడి కళ్ళతో తను చూసుకున్నప్పుడు తనలో ఏమైనా మంచి ఉందా? దేవుడి కళ్ళతో తను చూసుకున్నప్పుడు తను బ్రతుకున్నాడా, చనిపోయి ఉన్నాడా? చనిపోయి ఉన్నాడు. ఆమె. అందుకే బైబిల్ ఏముంటుందంటే నోవాహు అది వరకు చూడని సంగతులను చూసాడని ఉంటుంది. ఆమె. అది వరకు చూడని సంగతులు ఏంటి? తన మనసులో